హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మగవా ట్రెండింగ్ డిజైన్స్. సో ఈరోజు ఏం చూపిస్తారు మేడం కలెక్షన్ అని చెప్పేసి అనుకుంటున్నారా? లేదండి, ఈరోజు కలెక్షన్ చూపించడానికి రాలా. ఇది ఒక మంచి సబ్జెక్ట్, పెద్ద సబ్జెక్ట్. దీని గురించి మాట్లాడదాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాండ్లూమ్స్ అండ్ పవర్లూమ్స్? అసలు హ్యాండ్లూమ్స్కి పవర్లూమ్స్కి మధ్యన డిఫరెన్స్ ఏంటి? సో వీటి గురించి చర్చిద్దామని వచ్చానండి. బేసిక్గా నేను హ్యాండ్లూమ్ని తక్కువ చేయను, పవర్లూమ్ని తక్కువ చేయను. దేని దారి దాందే. సో టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో ఏ టెక్నాలజీని వాడుకొని ఖచ్చితంగా బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ లాభాలు రావాలి. కానీ ఇక్కడ నాకున్న ప్రాబ్లం ఏంటి అంటే, పవర్లూమ్ని హ్యాండ్లూమ్గా ప్రజెంట్ చేస్తూ హ్యాండ్లూమ్ అని వాటి పేరు చెప్పి ఇవి మేము ప్రత్యేకించి వీవ్ చేయించామండి, ఇవి మా మగ్గాల దగ్గర నేస్తున్నారండి అని చెప్పేసి చాలామంది సోకాల్డ్ పెద్ద పెద్ద షోరూమ్స్ని రన్ చేసేవాళ్ళు వాళ్ళంతా కూడా 98% మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మార్కెట్ని మోసం చేస్తున్నారు. ఎందుకు అంటే, ఈరోజు ఓవరాల్గా ఆంధ్రాలో తీసుకుంటే ఉన్న మగ్గాలకి కానీ, ఈరోజు ఓవరాల్గా ఆంధ్రాలో ఉండే షోరూమ్స్లో ఉండే చీరలు హ్యాండ్ వువెన్ శారీస్ అని చెప్తారు, అంటే చేనేత చీరలు అని చెప్తారు. ఎక్కడికి వెళ్ళినా ఆ చీరలు కానీ మనం చూస్తే అసలు సంబంధమే ఉండదు. ఒక్కొక్క చీర మగ్గం మీద నెయ్యాలి అంటే మినిమం 2 to 3 days పడుతుందండి, మినిమం. అంటే వారానికి ఒక 6 చీరలు 8 చీరలు, అది మగ్గం కౌంట్ ఉంటుంది అనమాట. ఒక్కొక్క మగ్గం ఒకలా ఉంటుంది, ఉప్పాడు ఒకలా ఉంటుంది, మంగళగిరి ఒకలా ఉంటుంది, చీరాలు ఒకలా ఉంటుంది, ధర్మవరం ఒకలా ఉంటుంది, కంచి ఒకలా ఉంటుంది, ఇట్లా. సో యాక్చువల్గా మగ్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మగ్గాలకి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న దీనికి సంబంధమే లేదు. సో అవన్నీ ఏంటి అనుకుంటున్నారు? పవర్లూమ్స్. నాకు వాటితో కూడా ప్రాబ్లం లేదండి. మీరు పవర్లూమ్ అని చెప్పి, పవర్లూమ్ని హ్యాండ్లూమ్ అని చెప్పి విపరీతమైన ప్రైజెస్తో అమ్ముతారు చూడండి, అక్కడ పాపం సామాన్య ప్రజలు మీరు ఏది చెప్పినా కొనుక్కోవాల్సిన పరిస్థితికి మీరు తీసుకొచ్చారు. అక్కడ నాకు బాధ అనిపిస్తుంది. దీని ద్వారా అస్సలైన చేనేతలు నిజంగా చాలా అంటే చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి సఫిషియెంట్ వర్క్ లేదు. బికాజ్ ఆఫ్ వాళ్ళు ప్రోడక్ట్ మీకు ఇచ్చేది టైం కంటే వారానికి ఒక 8 చీరలు ఇస్తారు, అంతకుమించి ఒక మగ్గం మీద అన్ని చీరలు రావు. కాబట్టి మీకు పవర్లూమ్ అయితే ఒక రోజుకి ఎన్ని చీరలైనా నేసుకోవచ్చు. మీరు ఎన్ని చీరలైనా పవర్లూమ్ తయారు చేసేస్తుంది మీకు విద్యుత్ తోటి. కాబట్టి ఆల్మోస్ట్ ఒక 80 శారీస్ మీకు పవర్లూమ్ తయారు చేసేసి ఇవ్వగలదు. సో ఇవంతా కూడా చాలా జాగ్రత్తగా మీరు కొనుక్కునేటప్పుడు హ్యాండ్లూమ్ ఎలా ఉంటుంది, పవర్లూమ్ ఎలా ఉంటుంది, దాని డిఫరెన్సెస్ ఏంటి అనేది చూసి కొనుక్కోండి. హ్యాండ్లూమ్లో పవర్లూమ్కి ఉండే కైండ్ ఆఫ్ డైయింగ్ టెక్నాలజీ ఉండదండి. ఎందుకంటే పవర్లూమ్ డైయింగ్ మీరు చూసిన వెంటనే అర్థమైపోతుంది, ఇది పవర్లూమ్, ఇది హ్యాండ్లూమ్. ఎందుకంటే హ్యాండ్లూమ్కి వచ్చేంత రిచ్నెస్ రాదు. కానీ చూడగానే మీకు నార్మల్గా కనిపించిన ఇది కట్టుకుంటున్నప్పుడు ఈ డైయింగ్ టెక్నాలజీలో వచ్చే రిచ్నెస్ పవర్లూమ్లో రాదు. అదేవిధంగా మీరు హ్యాండ్లూమ్ కనుక టెస్ట్ చేయాలి అనుకుంటే ఒక్కసారి ఇట్లా వెనక్కి తిప్పితే శారీని చూసుకుంటే, వీళ్ళు హ్యాండ్లూమ్ వాళ్ళు వర్టికల్గా, అంటే ఇలా ఇలా మగ్గం అంతా కూడా వర్టికల్గా వీళ్ళు వీవ్ చేస్తూ ఉంటారు. అర్థమవుతుంది? ఇలా ఇలా వీవింగ్ అవుతుంది కదా, అంటే వర్టికల్గా వీవ్ చేస్తారు. బట్ పవర్లూమ్లో మీకు అడ్డంగా వీవ్ చేస్తారు, అంటే హారిజంటల్గా వీవ్ చేస్తారు. సో వీటి ఫినిషింగ్స్ దగ్గర కూడా మీరు చూసి హ్యాండ్లూమో పవర్లూమో కన్ఫర్మ్ చేసుకోవచ్చండి. మీకు ఈ సారీ చూడండి, ఈ సారీ గుర్తుంది కదా, ఎవరు కట్టుకున్నారు? బ్రహ్మణి గారు. సో ఇక్కడ చూడండి, మీరు చూసినట్లయితే ఒక చిన్న చిల్లు కనిపిస్తుందా? ఎందుకంటే మగ్గాలకి అటు ఇటు ఇది చేసుకుని హుక్ చేసుకుని మగ్గం చేస్తారు కాబట్టి, సో ఈ చిన్న చిల్లు అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని ఐడెంటిఫై చేసి మీరు ఇది హ్యాండ్లూమా కాదో తెలుసుకోవచ్చు. కానీ పవర్లూమ్లో మీకు అవి ఏమీ ఎక్కడా కనిపించవు. సో ఈ ఫినిషింగ్ కూడా మీరు చూసుకుంటే ఏది హ్యాండ్లూము ఏది పవర్లూమ్ అనేది తెలుస్తుంది. ఇంకొకటి చెప్పనా అండి, హోల్సేల్లో పవర్లూమ్లో
హైయెస్ట్ శారీ గట్టిగా ఉంటే 5,000 to 6,000 ఉంటుంది. ఎనీ వెరైటీ ఆఫ్ శారీ అంటే కంచి బోర్డర్స్, లేకపోతే ధర్మవరం శారీ అని చెప్పేసి, పోచంపల్లి శారీస్ అని చెప్పేసి సేమ్ యాన్ యూజ్ చేసి హ్యాండ్లూమ్లో వాడే యాన్ అంతే క్వాలిటీతో యూజ్ చేసిన శారీస్ హార్డ్లీ 10,000 వరకు ఉంటుందంటే, అంతకుమించి ఉండదు హోల్సేల్లో. కానీ కొన్ని సో కాల్డ్ షోరూమ్స్ వాళ్ళు, పెద్ద పెద్ద పేర్లు పెట్టుకున్న షోరూమ్స్ వాళ్ళు వీటిని పవర్ లూమ్స్ని లక్షల్లో మీకు అమ్ముతున్నారు. సో ఎక్కడా కూడా మోసపోకండి. ఈవెన్ నేను హ్యాండ్లూమ్లో కూడా మీకు అంత లక్షల్లో వీవ్ చేసే టెక్నాలజీ అయితే ఇప్పటి వరకు లేదు. ఎక్సెప్ట్ బంగారాలతో కానీ సిల్వర్, లిటరలీ రియల్ సిల్వర్తో వీవ్ చేయించుకుంటే తప్పించి, ఎందుకంటే ఆ టెక్నాలజీ కంచిలో నేస్తారు అనేది నేను విన్నాను. కంచిలో బంగారపు తీగలతో నేస్తారు అని విన్నాను. ఆ చీరలు తప్పించి ఎక్కడా కూడా అవి ఈవెన్ పెళ్లిపట్టు చీరలైనా సరే లక్షల్లో ఉండవండి. మహా అయితే మీకు హ్యాండ్లూమ్లో అయితే 20,000 నుంచి 40,000, 50,000 అంతవరకు ఉంటుంది. అదే పవర్లూమ్లో అయితే 10,000కే వచ్చేస్తుంది. బట్ మీ దగ్గర 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 కూడా వసూలు చేస్తున్న షాప్స్ ఉన్నాయి. సో తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి చాలా ఈ ఇండస్ట్రీ అంటే క్లోతింగ్ ఇండస్ట్రీలో పర్టికులర్గా హ్యాండ్లూమ్స్ అండ్ పవర్లూమ్స్ శారీస్ ఈ ఇండస్ట్రీలో చాలా క్వైట్ కామన్గా జరుగుతూనే ఉంటాయి. మనం ఈ సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటే మోసపోవంతే. థ్యాంక్ యూ. సో ఫైనల్గా ఎండ్ చేసేటప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్. దయచేసి ఇప్పుడు చెప్పిన ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేసి నెక్స్ట్ టైం మీరు కొనేటప్పుడు మా దగ్గర కొనకపోయినా పర్వాలేదండి, నిజమైన చేనేతల దగ్గరికి వెళ్ళి, నేతన్నల దగ్గరికి వెళ్ళి ప్లీజ్ దయచేసి చీరలు కొనండి. ఒక్కొక్క చీర వాళ్ళు నెయ్యాలి అంటే వారి శ్రమ మామూలుది కాదు. కాళ్ళ దగ్గర నుంచి చేతుల వరకు ప్రతి సెకండ్ ఆడిస్తే తప్పించి ఆ చీర అంత అందంగా రాదు. వాళ్ళ శ్రమకే అది అంత కాస్ట్ ఉంటుందండి. మీకు హోల్సేల్లోనే దాదాపుగా ఒక 9,000 దగ్గర నుంచి ఇంకొంచెం రేట్స్ పెడితే ఒక 15,000, 20,000 బిలోనే ఉంటాయి. సో వాళ్ళ శ్రమను గుర్తించండి. ఈ చీరలు మీరు కనుక కొంటే రేపొద్దున మీ మనవళ్ళు కూడా ఇంతే ఫ్రెష్ లుక్ని చూడగలరు, ఇంతే ఆ వీవింగ్ని ఇలా చూడగలరు. ఇంకొక పెద్ద మాఫియా వస్తుంది, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. వీవింగ్ మిస్టేక్ శారీస్ అని చెప్పేసి ఒక పెద్ద మాఫియా దిగింది. ఖచ్చితంగా నేతన్నలు నేసేటప్పుడు ఏదో ఒక చిన్న పోగు తెగుతుంది, దాన్ని నలిపి మళ్ళీ వీవ్ చేస్తారు. అది ఎక్కడో ఒక చోట ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు, ఎక్కడో చోట ఉంటుంది. సో వీవింగ్ మిస్టేక్ శారీస్ అని చెప్పి అవి ఏవో చిన్నవి చూపించి మీకు వాళ్ళు అమ్మాలనుకునే రేటుకే అమ్ముతారు. అవి కూడా ఏవో తక్కువకి ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ఇదొక కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. మీరు చూడొచ్చు, ఈ శారీలో కూడా మీరు చూస్తే ఇక్కడ డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా. సో బేసిక్గా ఇలాంటి మిస్టేక్స్ ఉంటేనే అవి చేనేత చీరలు అని, వాటి అందం దాంట్లోనే ఉంటుందండి బేసిక్గా. సో ప్యూర్ హ్యాండ్లూమ్ దయచేసి ఎంకరేజ్ చేయండి. ఎప్పుడూ కూడా ఎవరో మేము ప్యూర్ హ్యాండ్లూమ్ అని చెప్తున్నారని విని మోసపోవద్దు, చూసి మాత్రం దయచేసి కొనండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.